దుబ్బాక మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధిలో పాటుపడాలని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు. మున్సిపాలిటీలో వేధిస్తున్న సమస్యలను పరిష్కరించి స్వచ్ఛత దిశగా ముందడుగు వేస్తూ మున్సిపల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన పాలకవర్గం సభ్యులతో కలిసి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన 43 ఎజెండా అంశాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పురపాలికలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను చైర్పర్సన్ కమిషనర్కు అద్దె ప్రాతిపదికన కార్ల నిర్వహణకు తలా 3,96,000, కార్యాలయంలో పనిచేస్తున్న 73 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 12 నెలల వేతనాలకు సంబంధించి 1.68 కోట్లు, ప్రింటింగ్ జిరాక్స్ ఖర్చుకు 3.5 లక్షలు, స్టేషనరీ కొనుగోలుకు 3 లక్షలు, నూతన విద్యుత్ దీపాల కొనుగోలుకు 8 లక్షలు, డిఆర్సీసీ కేంద్రంలో విద్యుత్ కనెక్షన్ కోసం అవసరమయ్యే విద్యుత్ నియంత్రిక ఏర్పాటుకై 6.4 లక్షలు, వివిధ వార్డుల్లో కూల్చివేత, పిచ్చిమొక్కల తొలగింపు పనులు, పట్టణ శివారులోని 2 పడక గదుల గృహ సముదాయంలో నీటి కొరతను అధిగమించేందుకు అవసరమయ్యే బోర్ల ఏర్పాటుకు 10 లక్షలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మంజూరుకు ఆమోదం తెలిపారు. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో 43 ఎజెండా అంశాలను కౌన్సిల్ ముందు ప్రస్తావించడం జరిగింది. 43 అంశాలకు గాను 43 అంశాలు ఏకీభవించడం జరిగింది, ఆమోదించడం జరిగింది. అదేకాకుండా అదనంగా ఇంకొక 8 అంశాలను గౌరవ సభ్యులు సభా దృష్టికి తీసుకురావడం. ఆ 8 అంశాలను కూడా అందరు సభ్యులు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య లేకుండా ఉండడానికి అన్ని వార్డుల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం ముఖ్యంగా తీర్మానించడం జరిగింది. ఈ యొక్క సాధారణ సమావేశానికి ఇచ్చేసి సభను విజయవంతం చేసినందుకు గౌరవ సభ్యులకు, చైర్మన్కు, వైస్ చైర్మన్కు అందరికీ నా యొక్క నమస్కారం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆద్యాంతం వాడివేడిగా కొనసాగింది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో తీవ్ర సమస్యలున్నాయని, పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, పారిశుద్ధ్య సిబ్బంది కొరత వేధిస్తుందని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం 14వ వార్డులో నిర్మించిన బస్తీ దవాఖానా ఇప్పటి వరకు ప్రారంభించలేదని, దాని చుట్టూ మురుగునీరు చేరి దుర్వాసన వస్తుందని కౌన్సిలర్ తునికి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాజిపేట 3 వార్డుల్లో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుని వార్డు కౌన్సిలర్లు కోరారు. లచ్చపేట 10, 11వ వార్డు కౌన్సిలర్లు బడుగు రాజు, నందాల శ్రీకాంత్ వార్డులో పేరుకుపోయిన సమస్యలను, పడుతున్న ఇబ్బందులను కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి త్వరితగతిన కృషి చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆశా సులోచన స్వామి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్లో మా కౌన్సిలర్ల సమావేశంలో మా కమిషనర్ గారు, మా కౌన్సిలర్స్ అందరం కలిసి సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ 43 అంశాలను ఆమోదించడం జరిగింది ఏకగ్రీవంగా. మళ్ళీ 8 వాళ్ళు సమస్యలను అడిగారు. వాటిని మేము ఆలోచించి ఆ సలహాలను చూసుకొని మళ్ళీ ఆమోదించడానికి, పరిష్కరించడానికి కృషి చేస్తాము. ఇలాగే మా పట్టణ అభివృద్ధి కోసము అందరు కలిసి మన పట్టణ అభివృద్ధిని చేసుకొని మన పురపాలక సంఘాన్ని మనము ముందంజలో ఉంచుకుందామని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు